ప్రభునందు ప్రియులారా, రోజంతా కూడా ఉపవాస ప్రార్థనలో గడిపారు. మీకందరికీ దైవాశీస్సులు, శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్. గొప్ప పండగ చేసుకున్నారు. మన తెలుగు ప్రాంతానికి ఇది ఉగాది అయిందని పెద్దలు చెబుతారు. ఉగాది అంటాము, యాక్చువల్గా అది రాంగ్లీ ప్రొనౌన్స్డ్. యుగాది అంటే కొత్త యుగం ఆరంభమైందని, వ్యావహారికంలో ఉగాదిగా మారిందని తెలుగు పండితులు చెప్పగా విన్నాం. నూతన సంవత్సరారంభం పండగ చేసుకుంటున్నారు అందరూ కూడా. అయితే మనకు ఈ పండగ మీద మనకేమి ఆసక్తి లేదు, కానీ ఏదోటి మనకు ప్రార్థన టైం దొరికింది, అది మనకు పండగ. నువ్వు ఏం పేరన్నా పెట్టుకో, ఏ కారణమైనా చెప్పుకో, కొంచెం మమ్మల్ని ఫ్రీగా వదిలితే దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవుని ముఖదర్శనం చేస్తాము, ఆయన స్వరం వింటాము, దేవునితో సంభాషించుకుంటాము. దాన్ని మించిన పండగ లేనే లేదు. విశ్వమంతట్లోనూ గొప్ప పండగ ఉపవాస ప్రార్థన పండుగ. దేవునికి స్తోత్రం కనుక మీకందరికీ కూడా ధన్యవాదాలు, దైవాశీస్సులు, శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తూ ఉన్నాను. ముగింపులోకి వచ్చేసాము. దినమంతా నేను బిజీగానే ఉన్నాను, ఏదో పని మీద, చాలా పనుల మీద. అయినా చివరి ఘట్టంలోనైనా మీతో పాటు కలిసి దేవుని స్తుతించాలని నేను వచ్చాను. కీర్తనల గ్రంథము కొద్దిసేపు 5-10 నిమిషాలు ధ్యానం చేసుకొని మళ్ళీ మనం దేవుని స్తుతించి ఈ కూటాన్ని ముగించుకున్నాం. రేపు కూడా ఉంటుంది బాబు, రేపు హాలిడే లేదు మరి, ఎక్కువ మంది రాలేరు. సెలవు ఉన్న వాళ్ళైనా, ఫ్రీగా ఉన్న వాళ్ళైనా వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 35వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను. ప్రభువా, ఎన్నాళ్ళు నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చెయ్యకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, పరలోక దేవదూతలు, కెరూబులు, శరాఫుల చేత నిరంతరము స్తుతులు అందుకుంటున్నటువంటి నిరంతర పూజార్హుడా, నీకు వందనాలు. దేవదూతలు, కెరూబులు, శరాఫులు మాకంటే ఎన్నో రెట్లు అధికమైన జ్ఞానము, బలము కలిగిన వారు. వారితో పోలిస్తే మేము ఎందుకు కొరగాని వాళ్ళమే. అయినా తండ్రి, వాళ్ళు నీకెంత పిల్లలు, మేము కూడా అంతే నీ పిల్లలు. సృష్టికర్తవు గనుక నువ్వు మాకందరికీ సమాన దూరంలోనే ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. వాళ్ళందరినీ ఎంత ప్రేమించారు, అంతకంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించారయ్యా, నీ స్తోత్రాలు. మా కోసమైతే నీ ప్రాణమునే నువ్వు ధారపోసావు. నీకు వందనాలు. కనుక మహిమలో, జ్ఞానములో, సంపూర్ణతలో హెచ్చు తగ్గులు మేమేమి పట్టించుకోకుండా మా కన్న తండ్రివైన మీ దగ్గరికి వస్తున్నామయ్యా. నీవు కన్న పిల్లలుగా మేము వస్తున్నాం. మేము ఎటువంటి వాళ్ళమైనా, మేము నీకు యోగ్యులం కాకపోయినప్పటికీ నీవే మాకు తండ్రివి. మాకు ఇంకో తండ్రి లేడు కదా తండ్రి, నీవే మాకు తండ్రివి. మా తొట్టుపాటుతో కూడిన జీవితాలను చూసి నీకు ఒకవేళ విసుగు కలిగినా కూడా
అయినా నీవే మాకు తండ్రివి, మాకు ఇంకో తండ్రి లేడు, ఉండడు, ఉండే అవకాశం లేదు. నీ స్తోత్రాలు. కనుక ప్రభా ఉన్న పాటున మేము వస్తున్నాం. మమ్మల్ని అంగీకరించండి, మా ప్రార్థన ఆలకించండి. నీ అగ్ని, నీ దేవాగ్ని, పరిశుద్ధాత్మగ్ని బాప్తిస్మం మాకు దాయిచేయండి. బంగారములాగా మమ్మల్ని అందరినీ పుటము వేయండి, సహాయం చేయండి. అందరితో మాట్లాడి గొప్ప కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. కొత్తగా పాటల పుస్తకం ప్రింట్ చేస్తున్నాము. బహుశా రేపు ఆదివారానికి అందుబాటులోకి తేవాలనుకున్నాము. దాంట్లో కొన్ని కొత్త పాటలు చేర్చాము. నేను రాసిన కొత్త పాటలు, ఇంకా కొన్ని వేరేవి కూడా కొత్త పాటలు. ప్రూఫ్ రీడింగ్ అయిపోయింది. లక్ష్మణ్, అది ఎప్పుడు ఎక్కుతున్నాయా అబ్బుల్ గారు? ఇవాళ నైట్ అక్కడ మీకు ఇచ్చేస్తారు. అయితే ఇంకా 3-4 రోజులు అవుతుందా? రైట్. అందులో ఒకటి బైబిల్ కోరస్ అని వేశాను. హెబ్రోన్ సహవాసంలో భక్సింగయ్య గారు నేర్పించినటువంటి పద్ధతి క్రమం. ప్రసంగం చేయకముందు తప్పకుండా ఆ పాట పాడతారన్నమాట. చిన్న కోరస్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అది మళ్ళీ అగాపే సంఘములన్నిటిలో కూడా హెబ్రోన్ సంఘాల్లాగని, అది ఏ కూటమైనా కానీ వాక్యోపదేశానికి ముందు అందరూ ఆ పాట పాడతారు. మామూలుగా కాదు, బైబిల్ పైకెత్తి పట్టుకొని పాడతారు. అది చెయ్యాలని, ఆ క్రమం మళ్ళీ నెలకొల్పాలని నాకు భారం. ఎందుకంటే పనికి మాలిన కుక్కలు కొంతమంది ఈ పరిశుద్ధ గ్రంథం మీద దూషణ మాటలు, ద్వేషపూరితమైనటువంటి అసత్యమైన ఆరోపణలు చేస్తూ బురద జల్లుతూ ఉన్న ఇంత ప్రశస్తమైన గ్రంథాన్ని. అందుకని రివెంజ్ఫుల్గా మనం, అరే మీరు ఎన్ని పిచ్చికూతలు కోసినా మాకు మాత్రం శ్రేష్ఠ గ్రంథము బైబిల్, దేవుని స్తోత్రం కలిగినగా ఆ సందేశాన్ని ఇస్తూ మనం ఆ పాట బాగా నేర్చుకోవాలి. అన్ని అగాపే సంఘాలు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము మళ్ళీ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. 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 If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. Hallelujah. బైబిల్ కంటే చక్కని గ్రంథము, ప్రియమైన గ్రంథము, అద్భుతమైన గ్రంథం ఎక్కడుందండి? ఒక మనిషి రాయగలడా ఇలాంటి గ్రంథాన్ని? దీన్ని బైబిల్ను కానీ యేసయ్యను కానీ ఎవడు దూషించినా వాడు వెధవన్నరా వెధవ. ఇది అది పట్టుకునే అర్హత మనకి. అయినా దేవుడు కనికరించారే బతుకని పొడరాని ఈ గ్రంథం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది కానీ హల్లెలూయా.
నన్ను ఎవరన్నా దూషిస్తే నాకు పెద్దగా కోపం రాదు. పర్వాలేదు, నేను మనిషినే కదా, ఎన్నో లోపాలు అందరిలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, నేనేం దేవుడిని కాదు కదా అంటే అన్నాళ్ళే పర్వాలేదు అని అనుకుంటాను. నేను పెద్దగా రియాక్ట్ కాదు. కానీ యేసయ్యను దూషించి చెడ్డ మాటలు మాట్లాడి బైబిల్ దూషిస్తే ఇంకా వరంగల్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు నేనేమైనా చేయగలను. వాని నక్షత్రం మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం తిట్టుకోవాలి కానీ దేవుని తోలికి పోవు. ఆయన పరిశుద్ధుడు, అగోచరుడు, అతీతుడు, అన్నిటికీ అందరికీ పైగా ఉన్నవాడు. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ దివ్య వచన భాగములో భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. నేను చిన్న తలంపు పంచుకుంటా, ఏం ప్రసంగం చేయను. ప్రభువా, నీవు ఎన్నాళ్ళు చూచుచు ఊరకుందువు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తున్నావు అనేది ఒక స్పృహ ఉన్నది భక్తునికి, దావీదు భక్తునికి. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఏ బాధలో, ఏ ప్రమాదంలో ఉన్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. నువ్వు చూస్తున్నావు అనే సంగతి నేను చూస్తున్నాను. ఏం పరిస్థితి? దేవుడు చూస్తున్నాడు. ఏం పరిస్థితి? నన్ను కరకర నమిలి మింగేయడానికి సింహాలు వచ్చింది. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించు. ఒక 10 సింహాలు వచ్చినాయట దావీదు మీదికి. అవి కొరికి నమిలి పలారం చేశారు దావీదునని వచ్చినాయి. దావీదు మొర్ర పెట్టుకుంటున్నాడు. సింహాలంటే అక్షరాల సింహాలని కాదు, ఇది అలంకార భాష, ఉపమాన భాష. ఇది కావ్య గ్రంథం కదా, కీర్తనల గ్రంథం. మనుషులే కానీ సింహాలు వచ్చినంత బలంగా, అంత క్రూరత్వముతో, అంత క్రూర ద్వేషంతో వచ్చారు. ఆ 35 మొదటి వచనం చూడండి. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో, అది కదా అసలు సంగతి. కొంతమంది మనుషులు దావీదుతో ఏం చేస్తున్నారు? వ్యాజ్యమాడుచున్నారు, పోరాడుచున్నారు. వాళ్ళతో పోరాడడానికి నాకు శక్తి లేదు నాయన. వాళ్ళు నాకంటే బలవంతులు, చురుకైన వారు. వాళ్ళతో నీవే పోరాడు. నాతో వ్యాజ్యమాడే వాళ్ళతో నీవే వ్యాజ్యమాడు. చక్కటి ప్రార్థన చేశాడు. ఈ అంతకంటే మంచి ప్రార్థన ఎవడు చేయగలడు? నేను వాళ్ళని ఏమన్నాను ఆయన, కొట్టను, తిట్టను, ఏం చెయ్యను. అదేదో నువ్వే చెయ్యి. నేను నీ దాసుని కదా, నేను నీ బిడ్డను కదా, నన్ను రక్షించుకున్నావు కదా, నిన్నే నేను ఆరాధిస్తున్నాను కదా, నా శత్రువులతో నీవే యుద్ధం చెయ్యి అని పిలిచాడు. దేవుడు వచ్చాడు, అంత దూరం నిలబడ్డాడు. ఈ సీన్ అంతటిని ఆయన చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. అసలు రాకపోయినా బాగుండు, దగ్గరకు వచ్చి నిలబడకపోయినా బాగుండు. వచ్చి నిలబడి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, ఇంకెంతకాలము చూచు ఊరకుందువు. ఇప్పుడు నాకు కొడుకే, చిన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, 4 వచ్చి వాడిని కొడుతూ ఉన్నారు. డాడీ డాడీ వీళ్ళందరూ బలవంతులు, నాకంటే పెద్దవాళ్ళు నన్ను ఇట్లా కొడుతున్నారు అని అంటే నేను పరిగెత్తుకొని వస్తాను. వస్తే వాడికి బోల్డంత ఆశ,
ఒక ధైర్యం వస్తుంది. అబ్బా మా నాన్న వచ్చేసాడు, ఇక నాకేం పర్వాలేదు. రావడం నేను ఏం చేయాలి? నలుగురిని చావచిత్తగొట్టి ఏంట్రా బుద్ధి లేని వెధవరు, నా కొడుకు మీదకి వచ్చారేంట్రా మీరు, చంపి పారేస్తాను రే. వాడెవరు అనుకున్నా? అద్దంకి రంజిత్ కొడుకు. ఇంకొకసారి వాడి మీదకి చెయ్యి లేసిందా మీకు చేతులు ఉండవిగా, ఏంటనుకున్నారు అని నేను వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని చావచిత్త కొడితే మా అబ్బాయికి చాలా సంతోషం. అది ఏంటనుకున్నారు మరి? మా నాన్నంటే అంత నమ్మకమైన సహాయకుడు అని వాడు ఎంతో సంతోషపడతాడు. 10 మందికి చెప్పుకుంటారు. మొన్న ఏంటని అనుకున్నావు, మొన్న 4 వచ్చారు, మా నాన్న వచ్చి చావచిత్తం కొట్టేసి మా నాన్న ఒక్కడు 4 గుద్ది వాళ్ళు ఎముకలను తిరిగిపోయినాయి, పారిపోయారు వాళ్ళు. నా జోలికి ఎవరైనా వస్తే మా నాన్న ఊరుకోవడం రై అని 10 మందికి చెప్పుకుంటారు. హ్యాపీ. అలా కాకుండా నేను వచ్చాను ఆ 4 వాళ్ళు కొడతానే ఉన్నారు. నేను అక్కడ వచ్చి నిలబడి చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉన్నాను. డాడీ వచ్చావు ఇక్కడ, నన్ను నువ్వు కాపాడవేంటి అని వాడు అడుగుతున్నాడు. నేనేమో చిరునవ్వు నవ్వుతూ అలాగే చూస్తున్నాను. ఎందుకు మా డాడీకి చెవుడొచ్చిందా? ముసలితనంలో వెలికిడి పోయిందా ఏంటి? వెలికిడి పోతే పోయింది, చూస్తున్నాడు కదా, నవ్వుతాడేంటి నన్ను సాగు కొడుతుంటే? అంటే మా డాడీ ఇప్పుడు కాదులే, రేపు సహాయం చేస్తాడు, ఎల్లుండి సహాయం చేస్తాడేమో. 10 రోజులైనా వాడు దెబ్బ తింటానే ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను, కళ్ళారా చూస్తున్నాను, నవ్వుతున్నాను. ఒకవేళ ఆయన రాకపోయినా బాగుండు, ఏదో పని మీద ఉన్నాడులే అనుకుంటాడు వాడు. నా ప్రార్థన వినబడలేదేమో అనుకుంటాడు. వచ్చేస్తే నిలబడ్డాను అక్కడ, పరుగునేదో హెల్ప్ చేసేవాడిలాగా వస్తుంది, నిలబడ్డాను. వాడు కొడతా ఉన్నారు. సింహములు వచ్చి వాడిని చీల్చి తినేయాలి అన్నంత క్రోధంతో వాళ్ళు వచ్చారు. సింహాలే వచ్చినట్లుగా ఉంది ఆ పరిస్థితి. మరి నాన్నగారు వచ్చాడు కానీ వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు. అప్పుడు వాడు అంటాడు, ఇంకా ఎంతసేపు అలా నిలబడి ఉంటావు నాన్న, ఇంకెన్నాళ్ళు అలా నిలబడి చూస్తూ ఉంటావు? అది మన మూల వాక్యం 17వ వచనంలో, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు, ఇలాగే ఇంకా కొన్నాళ్ళు నువ్వు మౌనం దాలిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు నన్ను మొత్తమే నాశనం చేసేస్తారు. ఇంకెంతకాలము అని దావీదు అడుగుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తానే ఉన్నాడు, సహాయం రావడం లేదు. ఇంకెంతకాలము తండ్రి అని అడిగి ఆఖరణ ఒక మాట అన్నాడు, కొంచెము నిద్రపోతున్నావా? నువ్వు నిలబడి నన్ను చూస్తూ నిద్రపోతున్నావా ఏంటి? కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోయేవాళ్ళు ఉంటారు. ఇంతసేపు చూస్తున్నావేమో అనుకున్నాను తండ్రి, చూస్తున్నావు అనుకున్నాను కానీ కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావు ఏంటి, నాకు ఇప్పుడే డౌట్ వచ్చింది అని 23వ వచనం చూడండి. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యం ఆడుటకు. మేలుకొనుము అనే మాట దేవుణ్ణి మనం అనొచ్చా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మరి దేవుణ్ణి మేలుకొనుము తండ్రి అని అనొచ్చా మనం? దేవుడు నిద్రపోతాడా? నిద్రపోడు.
మరి మేల్కొనమని ఎందుకు అన్నాడు అంటే, ఒకవేళ తర్జుమా పొరపాటు కావచ్చు, అనువాదం పొరపాటు కావచ్చు. లెమ్ము అని రాసి ఉంటాడు దావీదు. లెమ్ము అనగానే మేల్కొను అనే మాట వీళ్ళు వాడేసి ఉంటారు అని అనుకుంటే, అట్లాగేమి లేదు. మీరు ఏ భాషలోనైనా బైబిల్ చదవండి, ఇంగ్లీష్లో చదవండి, మూల భాషలో హెబ్రీ భాషలోకి వెళ్ళిపోండి. మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఏ వర్షన్ అన్నా చూడండి, అవేక్ ఓ లార్డ్, అవేక్ అంటే నిద్ర మేల్కొనుము అనే ఉంటుంది. అంటే దావీదు కన్విన్స్ అయిపోయాడు, దేవుడు చూస్తున్నట్టే ఉంది కానీ యాక్చువల్గా ఆయన నిద్రపోతున్నాడు అని ఆయన కన్విన్స్ అయిపోయాడు. మరి దావీదే కదా ఆ కీర్తన కూడా రాశాడు, ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడని ఆయనే రాశాడుగా. మరి ఇక్కడ మేలుకొనుము అంటాడు ఏమిటి అంటే, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నిద్రపోతున్నాడు, నన్ను చూస్తున్నాడని నాకు అనిపించింది కూడా నిజం కాదు, వాస్తవం కాదు, అది నా భ్రమ. ఏదో విశ్వాసముతో ఊహించుకున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడని, అంతేగాని వాస్తవం కాదు, నిజానికి ఆయన నిద్రపోతున్నాడు అని నిరాశపడేటంత ఆలస్యమైంది జవాబు. ప్రార్థనకు జవాబు అంతా ఆలస్యం. ఈ ఒక్క చోటనే కాదు, ఇంకా కొన్ని స్థలాలలో బైబిల్లో దేవుడు నిద్రపోయాడు అనే మాట రాయబడింది. 44వ కీర్తన 23వ వచనం. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకుము. ప్రభువా ఏం చేయము? మేల్కొనుము. ఇది కూడా, ఈ వచనం కూడా ఇంగ్లీష్లో చూస్తే అవేక్ అనే ఉంది, అవేక్ అని ఉంది. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉన్నట్టు ప్రతి మాట. కాబట్టి ఇప్పుడు 2 చోట్ల ఏమన్నది? దేవుడు మేల్కోవాలి అంటే ఏం చేస్తున్నాడు అనమాట, నిద్రపోతున్నాడని కాదు, దేవుడు నిద్రపోతున్నాడు అనే అనుభూతి భక్తునికి కలిగింది. అది వాస్తవం. దేవుడు ఎందుకు నిద్రపోతాడు? ఆయన ఆది మధ్యాంతరహితుడు, ఆత్మస్వరూపుడు, ఆయన అలసిపోడు కదా. అలసట ఉంటే అలసట తీర్చుకోవడానికి నిద్రపోతారు ఎవరైనా, మనుషులు ఎవరైనా, ప్రాణులు ఏవైనా. దేవునికి అలసటే ఉండదు గనుక దేవుడు నిద్రపోతాడు అని కాదు, దేవుడు నిద్రపోతున్నాడు అనే అనుభూతి భక్తునికి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే అంత ఆలస్యం చేస్తాడు ఆయన. ప్రార్థనకు జవాబు వెంటనే వస్తే ఇంకెన్నాళ్ళు నీవు చూస్తూ ఊరుకుంటావు అని అన్నాడు కదా. పోనీ ప్రార్థన చేయగానే నెక్స్ట్ డేనే, ఆ తర్వాతి దినమే జవాబు వచ్చింది అనుకోండి, ఒకరోజు లేట్ అయింది, ఇంకెన్నాళ్ళు అన్నాడు కదా. పోనీ 2-3 రోజులైనా ఇంకెన్నాళ్ళు అయ్యా ఆలస్యం ఎందుకు అని అన్నాడు కదా. వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, నా బ్రతుకే తెల్లారిపోయేటట్టుంది. ఇప్పుడో రేపో మాపో నా గుండె గుట్టుకుని ఆగిపోయేటట్టుంది, ఇంకా జవాబు రాలేదు. ఇంకెన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటావు నాయనా. ఒకవైపు చూస్తే బలమైన సింహాలు నన్ను నాశనం చేయడానికి నా మీదకి వచ్చినాయి, వాళ్ళతో పోరాడే శక్తి నాకు, వాళ్ళు నాతో వ్యాజ్యం ఆడుచున్నారు అంటే నాకు విరోధముగా కొన్ని నేరారోపణలు చేస్తున్నారు. వ్యాజ్యమాడుట, నా మీద ఆరోపణలు చేసి నిందలు మోపి నన్ను ముద్దాయిగా నిలబెట్టి
నన్ను నేరస్తునిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువా, ఇంకెంతకాలము నువ్వు మౌనంగా ఉంటావు అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అయినా ఇంకెన్నాళ్ళు అని అడుగుతున్నాడు, కానీ ప్రార్థన చేయడం మాత్రం మానడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో చెప్పాడు. ఈ లోకము సాతాను యొక్క పరిపాలనలో ఉన్నది. మనమేమో దేవుని పిల్లలము. సాతానుకు దేవుడంటే ద్వేషము కదా. మనము దేవునికి చెందిన వారము గనుక ఈ లోకాధికారికి మనము వ్యతిరేక శక్తిగా ఉన్నాం. వాడు మనకు విరోధి. వాడి ఆధీనములో ఉండే మనుషులందరూ కూడా మనకు విరోధులైపోయినారు. ఈ లోకస్తులందరూ ఎవరి ఆధీనములో ఉన్నారు? సాతాను పరిపాలనలో. కాబట్టి వాళ్ళందరూ మన మీద ద్వేషము నింపుకున్నారు మనస్సులో. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వే కారణం అని చెప్పాడు 44వ కీర్తనలో. నువ్వే కారణం. 22వ వచనం చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. నిన్ను బట్టి. యేసయ్య కూడా చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నదంటే దానికి కారణం నేనే బాబు అని చెప్పాడు యేసయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. 15-18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించాలని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 44వ కీర్తనలో 22వ వచనంలో దావీదు ఇదే మాట అంటాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడినాం. బికాస్ ఆఫ్ క్రైస్ట్, బికాస్ ఆఫ్ జీసస్. ఇవాళ నేను చెబుతున్నాను, యేసు అనే ఒక మాట మనం మాట్లాడకపోతే, మనం ఇంకా ఏ మతములో ఉన్నా ఎవ్వరు మనల్ని ద్వేషించరు, మనల్ని కొట్టరు, తిట్టరు. ఏ దేవుణ్ణైనా ప్రకటించవచ్చు. ఏ దేవుణ్ణి కాకపోతే ఆఖరికి నేనే ఒక దేవుణ్ణి అని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా కొట్టరు. అయితే ఉండొచ్చేమో. ఎన్ని కోట్ల మంది దేవతలు లేరు మనం? ఎన్ని కోట్ల మంది దేవతలు లేరు? అందులో ఈయన ఒకడు అనుకుంటాం, మేము నష్టం లేదు. నన్ను ఎవ్వరు కొట్టరు, తిట్టరు, ఏం లేదు. మరి ఈ మధ్య సాయిబాబా దేవుడా కాదా అని ఒక వివాదం వచ్చింది. కొంతమంది అన్నారు ఏంటంటే, సాయిబాబా ఒక గురువు అంతే, అవధూత, ఆయన దేవుడు కాదు. రమణ మహర్షి ఒక గురువు, సాయిబాబా ఒక గురువు, రామకృష్ణ పరమహంస గారు ఒక గురువు. వీళ్ళు దేవుళ్ళు కాదు, ఆయన దేవుడిగా చేయకండి అని అన్నారు. దానికి ఇంకొక సోదరుడు ఏం చెప్పారంటే, అసలు మన భారతీయ సాంప్రదాయంలో గురువే పెద్దవాడు దేవుని కంటే. దేవుణ్ణి బట్టి అతిశయించే మతం కాదు మనది, గురువుని బట్టి అతిశయిస్తుంది. గురువుది అగ్రస్థానం, దేవుడిది కాదు. ఎందుకంటే ఆ దేవుడు కూడా అవతారం ఎత్తినప్పుడు ఆయనకు ఒక గురువు ఉంటాడు. శ్రీరామచంద్రుల వారు అవతారం ఎత్తినప్పుడు విశ్వామిత్రుడు ఆయనకు గురువు.
అలాగా అవతారం ఎత్తిన దేవునికి కూడా ఒక గురువు ఉంటాడు గనక సాయిబాబా గారు దేవుడు అని అనేకంటే గురువు అనేది పెద్ద పదం. దేవుని కంటే పెద్దోడు ఆయన. ఇంత గందరగోళం ఎందుకయ్యా? దేవుని కంటే గురువు ఎట్లా పెద్దోడు అవుతాడంటే దేవుడు అవతారం ఎత్తినప్పుడు మరి ఆయనకు కూడా ఒక గురువు ఉంటాడుగా దేవునికి అని చెప్తున్నాను. అందుకే దేవుని నేను స్తుతించాను. యేసయ్యను వెంటనే తలుసుకొని మోకరించి ప్రభువానికి వందనాలని చెప్పాను. ఎందుకంటే యేసయ్య పుట్టినప్పుడు ఆయన గురువే లేడు. ఆయన గురువే లేడు. అసలు మీరెవరు గురువులు కాదు, మీలో మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు గురువు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నాడు యేసు ప్రభు వారు. అందుకే బడికి పోలేదు, చదువుకోలేదు. జ్ఞానస్వరూపుడైన ఆయన, దేవుని జ్ఞానమయ్యున్న ఆయన నరస్వరూపి అయినప్పుడు జ్ఞానానికే గురువు ఎవడు కాగలడు? ఎంత గొప్ప దేవుడు చూశాడు. ఏ అవతార పురుషులకైనా గురువులు ఉన్నారు కానీ యేసయ్య చదువుకున్న బడి లేదు, ఆయనకు చదువు చెప్పిన గురువు లేడు. నేనే గురువుని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక యేసు ప్రభు వారు ఈ లోకములో అందరికంటే ఉన్నతమైన వ్యక్తిత్వము, సాక్ష్యము కలిగిన దేవుడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక యేసయ్య అంటే మాకు ఒళ్ళుమంట. యేసు ఆయన తీసిపడేయాలి. రంజితోఫీర్ బాబా అని ఒక కొత్త బాబాని తయారు చేయి, వాడిని దేవుడు అనండి. దేవుడు కాకుండా గురువు అనండి, ఇంకా పెద్ద పోస్టు. ఏదో ఒక విచిత్రమైన వస్త్రధారణ పెట్టుకొని ఏదో ఇలాగంటుంటే వాడిని కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి చేసేద్దాం, ఇంకా 10 మందిని చేయండి, వాళ్ళని కూడా దేవుళ్ళని చేద్దాం. నష్టమేముంది? ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఇంకో కొత్త దేవుడు వస్తే నష్టమేముంది? సరే, మరి ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నప్పుడు మరి యేసు అంటే మాత్రం మీకు కష్టం ఏమిటి, నష్టం ఏమిటి? అరే, ఆ ఒక్క మాట అన్నది సార్, దండం పెడతానని. ఆ యేసు అనకు నాకు బీపీ పెరుగుతుంది. ఇంకా ఎవరి పేరు చెప్పినా బీపీ పెరగడం లేదు. యేసు అనగానే సర్వని బీపీ పెరిగింది. ఎందుకంటే ఆయనే నిజమైన సృష్టికర్త గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి లోకము మమ్మల్ని ద్వేషిస్తున్నది అని దావీదు చెప్తున్నాడు. దేవా, మేము నీ బిడ్డలము, నీ దాసులము, నీ సేవకులం గనక దినమెల్ల వధింపబడుచున్నాం, వధకు కొనుపబడే గొర్రెలమని పెంచబడుచున్నాం. వధించడానికి కమేళాకి తీసుకుపోతుంటారు గొర్రెలు. దానికి ఎవడైనా జ్ఞాపకార్థ కూటమి పెడతాడా? స్మారక కూటము, సంతాప సభ, అది అవి ఉన్నదే మనం కోసుకొని తినడానికి. ఇంకా హ్యాపీగా పంపిస్తారు వాటిని. మా బ్రతుకు అట్లా తయారైంది. మమ్మల్ని చంపుతున్నా, కొడుతున్నా, హింసిస్తున్నా లోకానికి కనీసం సానుభూతి లేదు. క్రైస్తవులను కొట్టని, చర్చీలు ఊలగొట్టని, వాళ్ళని ఏమైనా చేయని, హత్యలు చేయని, మానభంగాలు చేయని, సానుభూతి లేదు. అయ్యో అనలేదు కనీసం. వధకు కొనుపబడే గొర్రెలాగా. ఎందుకంటే నిన్ను బట్టి, నువ్వే కారణం, మేము నీ పిల్లలమయ్యాము గనుక. అప్పుడు ఆయన అంటున్నాడు, అరే, మిమ్మల్ని ద్వేషించడం అనేది మొదట జరగలేదు, అంతకన్నా ముందు లోకము నన్ను ద్వేషించెను. ఎందుకంటే సాతానేమో లోకమును పాడు చేసేవాడు, దేవుడేమో బాగు చేసేవాడు. నేను కష్టపడి లోకమంతా పాడు చేస్తే మళ్ళీ ఆయన వచ్చాడేంటి బాగు చేద్దామని అని వాడికి కోపం. కనుక దేవుణ్ణి ద్వేషించే ఒక మహాశక్తివంతుడైన ఒక దుర్మార్గుడు పరిపాలించే ఈ లోకము దేవుని పిల్లలమైన మనలను కూడా ద్వేషిస్తూ ఉంది.
సరే, వాళ్ళు ద్వేషించడం బాగానే ఉంది. మరి దేవుడు ఏంటి అక్కడ వచ్చి నిలబడి చూస్తే ఎందుకు నాకు వెంటనే సహాయం చేయడు? నిలబడతాడు, చూస్తూ ఉంటాడు, నవ్వుతున్నాడు, ఇక్కడే ఉన్నాడు, రాడెందుకు నాకు సహాయానికి ఎందుకు రాడు అంటే ఆయన మనకు యుద్ధము నేర్పించే దేవుడు, మన సహనమును పరీక్షించే దేవుడు, మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. ఇప్పుడు అర్జెంటుగా ఈ సింహాలు వచ్చి నేను తినేసే పరిస్థితి ఏమీ ఉండదు. వాళ్ళు అంత కోపముతో వచ్చారు, కానీ మరి దావీదు చచ్చిపోయాడా నాకు చెప్పండి? ఆయన్ని కొరుక్కొని తినేద్దామని సింహాలు వచ్చినట్టు వచ్చారు. మరి దావీదును వాళ్ళు బాధ పెట్టగలిగారు, కానీ చంపేశారా? దావీదు చచ్చిపోలేదు. ఆ శ్రమ తొలగిపోయింది. ఏదో కొంతకాలమే ఆ శ్రమ. దేవుడు అక్కడ ఊరికేనే ఉన్నట్టే ఉన్నాడు, కానీ కలబడి వాళ్ళ మీద కుస్తీ పట్టినట్టుగా చేయలేదు. కానీ ఆయన కనిపించని రీతిలో తన హస్తాన్ని అడ్డుగా పెట్టాడు. వాడు కొట్టే దెబ్బలు దావీదుకు తగలకుండా చేశాడు. దావీదుకు ఆయువు పట్టు మీద తగలకుండా, ఆ దెబ్బలు తగలకుండా కాచాడు. దేవుడు అక్కడే ఉన్నాడు, కాపాడుతున్నట్టు దావీదుకు కనపడలేదు, కానీ ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కొంత సమయం అలా ఎందుకున్నాడంటే దావీదు యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. కనుక మనం అనుకున్న రీతిలో జవాబు రాలేదు అని నిరాశపడద్దు. శత్రువులు నిన్ను సర్వనాశనం చేయాలి అన్నంత కోపంతో ఉన్నారు, కానీ వాళ్ళు అలా చేయలేరు. దేవుడు నిన్ను తప్పక కాపాడుతూనే ఉన్నాడు. దానికి నా బ్రతికే సాక్ష్యం. ఇంకా ఇంతకంటే పెద్ద సాక్ష్యం అక్కరలేదు. నేను 4 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు, 4 ఏళ్ళే, మీరు సరిగానే విన్నారు, 40 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళే. అప్పటి నుండి నన్ను చంపడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పలేను. ఇక నేను సేవ కొరకు బయలుదేరిన తర్వాత ఇక అప్పటి నుంచి నేను లెక్కేసుకున్నది ఒక 18 సార్లు చాలా డిసైసివ్గా నా మీద హత్యా ప్రయత్నాలు చేశారు. కొంత ఇబ్బంది పడ్డాను, నన్ను కొట్టారు, హాస్పిటల్లో పడ్డాను, వైద్యం చేయించుకున్నాను, భక్తులందరూ ప్రార్థనలు చేశారు, మళ్ళా లేచి నిలబడ్డాను. మరి మళ్ళా బలంగా దేవుడు వాడుకున్నాడు. మళ్ళీ ఒక కొత్త బుక్ రాశాను, అనేక సంఘాలు కట్టాను. మళ్ళా ఏదో ఒకటి మంత్రశక్తుల దాడి, నన్ను కొట్టడము, అది కాకపోతే నా మీద నిందా ప్రచారాలు ఎన్నో చేశారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా దాడి చేసి బాధ పెట్టాలో అన్ని రకాలుగా చేశారు. అందులో విషప్రయోగం కూడా, విషప్రయోగం అది కూడా ఒక 4 సార్లు దాకా జరిగినట్టు నా జ్ఞాపకం. ఈ మాంత్రిక శక్తులలో అందులో మందులు, కడుపులో చచ్చిపోయే మందులు పెడతారు, అవి కూడా పెట్టారు. అవన్నీ ఇప్పుడు చెప్తే ఈ ప్లాట్ఫామ్ మీద బాగుండదు, కానీ మరి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి. వీడు చచ్చిపోతాడు 100%, ఇంకా వీడు కోలుకునే అవకాశమే లేదు అని పండగ చేసుకున్నారు. నా చావు వార్త కొరకు ఎదురు చూశారు. ఎదురు చూసి 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 వాళ్ళు చచ్చిపోయారు, కానీ నేను ఇంకా ఉన్నాను. ఆ మంత్రాలు చేసినోడు చచ్చిపోయాడు, మాంత్రికుడు. లక్షలు వాడికి ఇచ్చి మంత్రాలు చేయించినోడు కూడా చచ్చిపోయాడు, కానీ నేను ఇంకా ఉన్నాను. నన్ను చంపాలన్న తల పగలగొట్టినోడు చచ్చిపోయాడు, నేను ఇంకా ఉన్నాను. అంటే సింహాలు నా మీదకి వస్తున్నాయి, నువ్వు రావేంటి నన్ను కాపాడడానికి, ఊరికే నిలబడతావేంటి అని అంటున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు ఏమి చెయ్యనట్టుగా ఉన్నప్పుడు కూడా
మనకు కనిపించకుండా దేవుని అదృశ్య హస్తం మన పక్షంగా పనిచేస్తూనే ఉంటుంది. దేవుడు కనిపించని చేతులతో పోరాడతాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. మన కొరకు దేవుడు చేసే పోరాటం మనకు కనపడదు. మన పక్షంగా దేవుడు చేసే యుద్ధాలన్నీ మనకు కనపడవు. కనపడకుండా ఆయన ఊరికనే చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నట్టు ఉంటాడు. కానీ దేవుని చేతులు మనకు కనిపించవు. మన శత్రువులను దెబ్బతీస్తానే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న విధానములో దేవుడు రియాక్ట్ కానంత మాత్రాన ఆయనను పట్టించుకోలేదని మనం ఇప్పుడు అనుకోవద్దు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు గనుక ఒక టైం వచ్చేసిందట. ఒక టైం 26వ వచనం, నా అపాయమును చూచి, అబ్బో ఇట్లా కూడా ఉన్నారు జనాలు. దావీదుకు అపాయం వచ్చిందని పండగ చేసుకుంటున్నారు. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును చూచి ఆనందించువారు. సమాజంలో ఎప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. భక్తుని యొక్క నిర్దోషత్వమును చూసి ఆనందించేవారు కొంతమంది, భక్తుడికి అపాయం వచ్చినప్పుడు పండగ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఈ 2 వర్గాలు ఎప్పుడూ ఉంటారు. ఎవడి దృష్టిలో వాడిది న్యాయంగానే కనపడుతుంది. ఒక భక్తుడికి ఏదైనా జబ్బు చేసినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, బాగా జరిగింది వాడు సరైనడు కాదండి, దేవుడు బాగా కొట్టాడు అని ఇలా మాట్లాడుకుంటారు. కానీ మరికొంతమంది దేవుని చేతిలో ఘనమైన పాత్ర, దేవుడు నిన్ను వాడుకోలేదు, నన్ను వాడుకోలేదు, ఆయన్ని వాడుకున్నాడు కదా, కనుక ఆయన నిర్దోషత్వాన్ని చూసి మనం సంతోషిద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళందరూ ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. ఇంకోటి ఇక్కడ ఇంకొక కొసమెరిపి ఏమిటంటే, దైవజనుల యొక్క క్షేమమును చూచి దేవుడు ఆనందిస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఆ వచనం చదవండి. తన సేవకుని, హల్లెలూయా, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురుగాక. ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి ఉద్యోగాలలో ఇదొకటి. ఆయన స్వస్థపరచువాడు, బలపరచువాడు, క్షమించు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, రక్షించేవాడు, ప్రార్థనాలకించేవాడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు. దేవుడు ఏమేమి పనులు చేస్తాడో ఎన్నో ఉన్నాయి కదా బైబిల్లో. అందులో ఒకటి ఏంటంటే, తన సేవకుని క్షేమమును చూచి ఆయన ఆనందించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకుడు అంటే ప్రతిష్ఠితులు, అభిషిక్తులైన పాస్టర్లు, పాస్టమ్మలు, సువార్తికురాలు మాత్రమే కాదు, ఆత్మయందు దేవుణ్ణి సేవించుచున్న నిజమైన భక్తజనులందరూ కూడా దేవుని సేవకులే. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక, నాకు ఒక విషయం, ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దయచేసి రోమా పత్రికలోకి రండి. 10వ మొదటి అధ్యాయం 10వ వచనం. అందులో కొంచెం ఆగమ్మ, 9, 10 వచనం కలిసి ఉంది. అదొక పారాగ్రాఫ్ అంత వచనం. అదంతా చదవడం ఇప్పుడు మనకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. మీరు బైబిల్ ఉంటే చూడండి, ఆఖరి సెంటెన్స్ 10వ వచనంలో ఏముందంటే, ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై
నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే, నాకు సాక్షి. నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. కనుక తన సేవకుని క్షేమము అంటే పాస్టర్ యొక్క క్షేమము, ప్రవక్త, అపోస్తలుడు, లేకపోతే ఇవాంజలిస్టు, వీళ్ళే కాదు, ఆత్మయందు ఆయనను సేవించుచున్న కేటగిరీ కిందకి మనందరం వస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ ఆత్మలో మీరు ఏమనుకుంటున్నారు? యేసయ్య నా రాజు అనుకుంటున్నారా లేదా? యేసయ్య చిత్తముని నేను వెలిగించాలి, ఆయన నామముని నేను మహిమపరచాలి. ఇంకా మీకు రెండో దేవుడు ఏమన్నా ఉందా? మీకు జీవితానికి రెండో ఉద్దేశం ఏదన్నా ఉందా? ఆయననే నేను మహిమపరచాలి, అందరికీ ఆయన్ని తెలియజేయాలి అనే తీర్మానం కలిగిన వాళ్ళందరూ దేవుని సేవకులే, ఆత్మయందు సేవించుచున్నారట. రోమా 1:10 చివరి భాగంలో నేను ఆత్మయందు సేవించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాళ్ళ మీరందరూ చెప్పుకోవచ్చు, గుండెలు మీరు చేసుకొని, నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు నా క్షేమమును చూసి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి మహదానందం ఎప్పుడు తెలుసా? మీరందరూ ఆరోగ్యంగా ఉంటే, మీరు చక్కగా ఏ లోటు లేకుండా జీవిస్తే, అన్న వస్త్రాలు కలిగి సమృద్ధిగా ఏ లోటు లేకుండా మీరు జీవిస్తే దేవుడు పండగ చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ఎట్టనన్నా సావండి, తినండి, తినకపోండి, నాశనం అయిపోండి, నాకు సంబంధం లేదు అనుకునే దేవుడు కాదు ఆయన. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచున, ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేనైతే మరవలేదు. కాబట్టి 35వ కీర్తనలో ఈ గొప్ప పాఠం మనం నేర్చుకుంటున్నాం. అప్పుడప్పుడు దేవుడు పట్టించుకోనట్లుగా ఉంటాడు, ఆలస్యం చేసినట్టుగా ఉంటాడు, కానీ దేవుడు ఊరికే మన ముందుకు వచ్చి నిలబడి నవ్వుతూ ఉండడం ఎందుకంటే, అదే నీకు కనిపించని కాళ్ళు చేతులు నాకు ఉన్నాయిరా అని చెప్పడానికి. నువ్వు చూసే చేతులు కాళ్ళతో వాళ్ళని కొట్టను, కానీ అదృశ్యమైన చేతులతో కొడతా, అదృశ్యమైన నా కాళ్ళతో వాళ్ళని తంతాను. నీకు తెలియదు వాళ్ళని ఎలా కొడుతున్నావు. నీ మీదికి వచ్చినటువంటి సింహాలు 10 సింహాలు దేవుడు కొట్టేసరికి వాడికి పిచ్చి పట్టి దావీదును వదిలిపెట్టి ఆ 10 సింహాలు ఒకదాన్నోడు కలుసుకోవడం మొదలుపెట్టినాయి. దావీదు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఇదేంటి నన్నేదో చేద్దామని వచ్చారు, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏంటి అంటే, అదే దేవుని హస్తం అలాగుంటుంది. మరి దేవుని హస్తం అలాగుంటుంది. నీ మీదికి వచ్చే శత్రువులు వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అదే మనకు ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ మరి యెహెజ్కేలు 28వ అధ్యాయంలో ఉందన్నమాట. దేవుని ఆయుధము, దేవుని యుద్ధ విధానము అది. యెహెజ్కేలు 38లో దేవుడు యుద్ధమాడే విధానం 21వ వచనం చూడండి. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము. ఇదేంటో చూడండి. వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చారు? ఇశ్రాయేలీయులను నాశనం చేద్దామని వచ్చారు. బహుళ దేశాల సైన్యాలు, రష్యా, లిబియా, సిరియా, ఇరాన్, జర్మనీ, ఇన్ని దేశాలు కలిసి వస్తాయి ఇజ్రాయెల్ మీదకి. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కసారిగా దేవుడు మెంటల్ వచ్చేటట్టు పిచ్చి లేపుతాడు. వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ అటాక్ అని ఆర్డర్ ఇస్తాడు. అటాక్
అందుకని వాడు ఇజ్రాయెల్ మీదకి ఫైరింగ్ చేసేది పోయి ఈ పక్కకు తిరిగి ఒకరినొకడు కాల్చుకుంటాడు. ఇదేంట్రా హే పిచ్చి పెట్టిందిరా, ఒకరినోరు కాల్చుకుంటారేంటి, అక్కడ అటేంటి బాంబులు నోరు మూయని వాడి మీద వేస్తారు ఒక బాంబు. మెంటల్ వచ్చేస్తుంది. దేవుడు దిగి వచ్చి ఒక బల్లెమో ఒక ఈటే ఒకటి పట్టుకొని పొడిచి సంపాదించిన అవసరం లేదు. ఆయన సర్వాంతర్యామి, వీటికి అన్నిటికీ అతీతుడు. దేవునికి ఆయుధాలు ఎందుకండి? ఆయన అనుగ్రహము ఒక మనిషి మీద లేకపోతే, దేవుని ఆగ్రహం ఒక మనిషి మీదకి వస్తే వాడే ఒక ఆయుధమై తను తానే చంపుకుంటాడు. వాడు వాని చేతిలో ఉన్న కత్తితో వాడే పొడుచుకుంటాడు. దావీదుని ఏదో చేద్దామని వచ్చారు, వాళ్ళే ఒకరినొకరు నడుపుకుంటున్నారు. దావీదు బాగానే ఉన్నాడు, ఎందుకంటే దేవుడు తన కనిపించని హస్తాలతో యుద్ధం చేస్తాడు. ఐగుప్తీయులతో యుద్ధం ఎలా చేశాడు ఆయన? వాళ్ళ రథ చక్రాలు ఊడిపడుతున్నాయి. వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు వచ్చి కత్తి బాణము అవి పట్టుకొని చేయడు యుద్ధం. దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? లక్షల సైన్యం వచ్చారంటే ఇజ్రాయెల్ మీదకి వస్తారు, వడగండ్ల వాన కురిపిస్తారు. ఒక్కొక్కటి 5 కిలోలు 10 కిలోలు వడగండ్లు. సైనికులు మాడు పగిలిపోతుంది. వీరేంద్ర ఇప్పుడే వర్షం వస్తే రప్పించాడు యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడే వర్షము రప్పించగల దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుని లైన్, దేవుని పద్ధతి వేరు. దేవునికి స్తోత్రం కలిగింది కానీ హల్లెలూయా. కనుక ఆఖరికి వచ్చి ఎంతో బాధతో మొదలుపెట్టిన కీర్తన ఎలా ముగిస్తున్నాడు చూడండి. ఆఖరి వచనం, నా నాలుక 28వ వచనం, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ముందు ఒక వేదనతో ఒక ప్రార్థనతో కీర్తన మొదలైంది. సగంలోకి వచ్చేసరికి ఇంకెంతకాలం ఊరుకుంటావయ్యా అని ప్రశ్నించే దగ్గరికి ఆ దశకు వచ్చింది ప్రార్థన. ఆ తర్వాత ముగింపులో మాత్రం ఒక మహిమకరమైన ముగింపు దేవుడు ఇచ్చేశాడు. ఇక నేను ప్రశ్నించాను, ఇంకెంతసేపు అయ్యా, ఇంకెప్పుడు వస్తావు, ఇంకెప్పుడు జవాబిస్తావు, వీళ్ళందరూ నా మీద పడ్డారు అని. ఇవన్నీ విశ్వాసం లేని మాటలు, ప్రత్యక్షత లేని మాటలు. కాళ్ళు చేతులు అట్లాగే ఉండే దేవుడు ఊరికే ఉన్నట్టు కనబడతాడు కానీ కనిపించని చేతులతో కనబడని పోరాటం దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ప్రార్థనలు వ్యర్థం కాదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాలు వ్యర్థం కాదు. దేవుడు మనల్ని మరచిపోవుట అసంభవమైన విషయం. సూర్యుడు ఎప్పుడూ సృష్ట్యారంభం నుంచి తూర్పున ఉదయిస్తాడంతే. పొరపాటును కూడా మర్చిపోయి పడమట ఉదయిస్తాడా? అదే అటుపోయి పడమట, అదే ఐఎమ్ సారీ నేను ఇటు వచ్చేసారేంటి, అటు పోవాలి కదా అని మళ్ళీ అట్లా పోతాడు ఆయన. అలాగే చేయడు. సూర్యుడు ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు, దానికి మార్పు లేదు. ఒకవేళ సూర్యుడైనా మర్చిపోతాడేమో, పడమటికి వెళ్తాడేమో, కానీ పడమట ఉదయిస్తాడేమో అంటే అసంభవం. అదైనా జరగవచ్చునేమో, కానీ దేవుడు మర్చిపోవడం మాత్రము జరగదు. దేవునికి స్తోత్రం కలిగినగా. మరేంటి, దేవుడు ఏం సహాయం చేయట్లేదే? నా శత్రువులందరూ నా మీద పడుతున్నారు, ఆయన అక్కడే ఉన్నాడు అని అంటే నీకు అలాగ అనిపిస్తుంది అంతే. నువ్వు కనబడేదాన్ని చూడొద్దు, విశ్వాస నేత్రాలతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దృశ్యమైన పరిస్థితులను చూడక అదృశ్యమైన వాటినే చూడాలి.
నా మీదకి ఎవరైనా పోరాటానికి వస్తే నేను కళ్ళు మూసుకొని వాళ్ళను భయంకరంగా వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ WWF లేదా అట్లా చింతకాయ పచ్చళ్ళగా తొక్కు కింద వాళ్ళని దేవుడు కొట్టడాన్ని నేను విశ్వాస నేత్రాలతో చూస్తాను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కొన్నాళ్ళు అయినాక అదే రైట్ అవుతుంది. ఇప్పుడు 46 సంవత్సరాల సేవ, 46 సంవత్సరాల సేవలు నా మొదటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా నాకు విరోధంగా లేచిన వాళ్ళందరి లిస్ట్ తీసుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళ అడ్రస్ వెతుక్కొని పోండి, అందులో చాలామంది తప్పగట్టేసారు. లేదు, చాలామంది చెడిపోయారు, పడిపోయారు, సర్వనాశనం అయిపోయారు. నేను ఇంకా బాగానే ఉన్నాను. ఎందుకు బాగున్నానంటే తన సేవకుని క్షేమమును చూచి దేవుడు ఆనందించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన నేనే కాదు, మీరందరూ ఆత్మయందు ఆయనను సేవించే వాళ్ళందరికీ ఇదే వాగ్దానం. మీరు బాగుంటే ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మీరు బాగుంటే ఆయన పండుగ చేసుకుంటాడు. గనుక దినమెల్ల మన నాలుక దేవుని నీతిని గూర్చి, దేవుని కీర్తిని గూర్చి మానక దినమెల్ల సల్లాపములు చేయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థం కాదు. దేవుడు దిగి వచ్చాడు, కార్యం చేస్తున్నాడు. మనకు కనపడే పరిస్థితులను బట్టి తీర్పు తీర్చొద్దు. పరిస్థితులు అనుకున్నట్టుగా మారలేదని ఒక్కనాటికి కూడా పరిస్థితుల మీద దృష్టి పెట్టొద్దు. ఆత్మనేత్రాలతో చూడండి. అదృశ్య ప్రపంచంలో దేవుడు మన శత్రువులందరినీ భయంకరంగా దెబ్బతీస్తున్నాడు. మనందరినీ దేవుడు సింహాసనం ఎక్కించడానికి ఆయన పూనుకొన్నాడు. అదే విశ్వాసం, అదే సత్యం, అదే నిజమైనటువంటి వాస్తవం. అంతేగాని నేను అనుకున్నట్టు జరగలేదని అనుకోవడం విశ్వాస లక్షణం కాదు. మనం దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్దాం. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు, ఈ సందేశం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కొంత సమయం మనందరం కూడా చేతులు ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్న దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చెయ్యాలో అదే చేస్తున్నాడు ఆయన. శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు ఆయన. దేవుని ఆలోచనలు అతి గంభీరములు, దేవుని కార్యములు అతి ఆశ్చర్యకరములు. మన ఊహకు మించిన కార్యములు ఎన్నో ఆయన జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా మేము నీ పిల్లలమయ్యా, నీ పిల్లలము, నీ పిల్లలం అయ్యా. నీకు వందనాలు, వందనాలు. మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం అనేది అబద్ధము. మీరెంతో మా యందు శ్రద్ధ కలిగి ఉన్నారు. మిమ్మల్ని గురించి చింతిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడన్న మాట కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచిన నేను మరవనన్న గొప్ప దేవానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, వందనాలు. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములు
ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మా ఊహకు మించిన కార్యములెన్నెన్నో జరిగించుచున్న గొప్ప దేవానికి స్తోత్రాలు. జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు మీరు చేస్తున్న దేవానికి వందనాలు. మీరు పని చేస్తున్నట్టు కనబడనప్పుడు కూడా నీకు అదృశ్య హస్తాలున్నవి, అదృశ్య ఆయుధాలున్నవి. మా శత్రువులు మీరు దెబ్బ తీస్తూనే ఉన్నారు. నీకు వందనాలు. నిన్ను బట్టి మేము లోకంలో ద్వేషించబడుతున్నాం గనుక మమ్మల్ని మరచిపోవడానికి నీవు అన్యాయస్తులు కాదు. కానీ తల్లైనా మరుచునేమో, మీరు మమ్మల్ని మరవనే మరవరు. తననిస్తారు ఈ గొప్ప వాగ్దానమును చేపట్టి దినమెల్లా మా నాలుక మీ నీతిని మీ కీర్తిని ప్రకటిస్తూ సల్లాపములు చేస్తూ మా శేష జీవితం అంతా ఆనందయాత్ర చేయడానికి మాకు సహాయం చేయండి. ఇందుకు వ్యతిరేకంగా పనిచేసే పొంచి ఉన్న చీకటి శక్తులన్నిటినీ యేసు అద్భుత బలమైన నామమున గద్దించి బంధించి పారద్రోలి పాతాళలోకాన్ని విసరికొట్టి త్రొక్కి సమాధి చేస్తున్నాం. యేసునామంలో యేసునామంలో యేసునామంలో. ఈ రోజంతా నీ ప్రజలు చేసిన ప్రార్థన విజ్ఞాపనములు 100%, 100% మీ సన్నిధిలో చేరినవి, అంగీకరించబడినవి, ఆమోదించబడినవి. మీరు ఆమెను పలికినారు. తధాస్తు దేవుడమైన యేసయ్యా నీకు వందనాలు. ఆమేన్ అనువాడను అని మీకు మీరే మిమ్మల్ని మీరే మాకు పరిచయం చేసుకున్నారు. మా ప్రార్థనలన్నిటికీ ఈవేళ మీరు ఆమేన్ అని పలికారు. రేపు కూడా ఆమేన్ పలుకుతారు. మా బ్రతుకాలం అంతా మా ప్రతి ప్రార్థనకు ఆమేన్ అని పలికే గొప్ప దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మహిమగల మా తండ్రి, ప్రార్థించిన బిడ్డలందరినీ శారీరకంగా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా బలపరిచి రానున్న దినాల్లో ఇంకా మహా ఆధ్యాత్మిక పోరాటాల్లో ఘన విజయాలెన్నో సాధించడానికి సిద్ధపరచండి, నడిపించండి. కుమారుడి మీద దాసులు కృష్ణపడిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి, గొప్ప కార్యం చేయమని రేపటి దినముందు ఇంకను మరొకసారి మమ్మల్ని దర్శించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్నటువంటి ప్రార్థనా వీరులు, విజ్ఞాపనకర్తలు, యెహోవా జ్ఞాపకకర్తలందరికీ సదాకాలం తోడై ఉండగాక. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు నామమును సంపూర్ణ జయము కలుగును గాక. అపవాదికి నీవాని సమస్త కార్యములకు అనంత నాశనం ఇప్పుడే కలుగును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యు ఇన్ ఎ స్పెషల్ వే.